అందరూ కూడా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు. 10,000 12,000 వస్తే చాలు, ఇక్కడే పని చేసుకొని ఇక్కడే ఉండాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మీ భావం నుంచి బయటికి రండి. ముందు మీ కాళ్ళ మీద మీరు నిలబడి బతకడానికి ఎక్కడైనా సరే ఉద్యోగం చేసి 10,000 12,000 15,000 మీరు సంపాదించుకుంటే మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ టాలెంట్ కానీ మిమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. ఇక్కడే ఉంటే ఇక్కడ సపోజ్ ఒక చెక్ పోస్ట్ లో ఉద్యోగం చేస్తా అంటారు, మార్కెట్ యార్డ్లో చేస్తానంటారు, సబ్ స్టేషన్లో చేస్తామంటారు, లేకపోతే కొన్ని హాస్టల్స్ లో స్కూల్స్ లో టెంపరీ ఉద్యోగాలు చేస్తా ఉంటారు. ఇది కాదు, ఒక కంపెనీలో మీరు ట్రైన్ అయితే తర్వాత మీకు అక్కడ ఉన్న పరిచయాలు కానీ మీ నైపుణ్యం కానీ మీ భవిష్యత్తుకి బాటలు వేస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి పోయి మన కాళ్ళ మీద మనం బతకాలి, ఇంట్లో తల్లిదండ్రులకి భారంగా ఉండకూడదు అనే ఒక ఆలోచన చేయండి. ఆ తర్వాత మీరు మీ కుటుంబాన్ని మరి ముందుకి తీసుకునే అవకాశాలు వస్తాయని చెప్పి సందర్భం అన్న నందమూరి తారక రామారావు గారు సమాజాన్ని దేవాలయంతోటను ప్రజలని దేవుళ్ళగాను మరి తలచిన మహోన్నతమైన వ్యక్తిత్వం అన్న ఎన్టీ రామారావు గారి సొంతం. అదే బాటలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. అలాగే అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ కొంతమంది రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా మరి కొంతమంది తీసుకున్న మంచి నిర్ణయాలు, డిసిప్లైన్ ఒకటి, పంక్చువాలిటీ ఒకటి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఒకటి ఖచ్చితంగా అలవర్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది పెద్దలు వాటితోటే పైకి వచ్చారు. చాలా మంది పెద్దల జీవితాలు మీకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి. వాళ్ళ జీవితాలను చదవండి, వాళ్ళు ఏ విధంగా పైకి వచ్చారో తెలుసుకోండి. చిన్న ప్రతి పెద్ద కంపెనీ కూడా ఒక చిన్న నడకతోటే ప్రారంభమైంది. ప్రతి వాడి జీవితంలో పెద్దగా ఎదిగిన వాళ్ళందరూ కూడా కింద స్థాయి నుంచే వచ్చారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు వారు మేము కూడా ఒక ఆలోచన చేస్తున్నాము. ఇక్కడ కొన్ని ఇండస్ట్రియల్ సెజ్లు తీసుకురావాలని, తద్వారా మరి ఇక్కడ లోకల్గా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. మరి కేవలం 2.5-3 నెలల మధ్యనే అయింది. నేను కూడా అవగాహన పెంచుకొని ఇక్కడ ఏం చేయాలి, ఏ అవకాశాలు ఉన్నాయని చెప్పి స్టడీ చేసిన తర్వాత మరి అన్ని విధాలుగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధీకరణ వరకు పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే సమయం మీకు వస్తుంది. But I request to all the aspirants, take a chance and ask your questions. ఒక ప్రశ్న. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను మీరైతే చిన్నప్పటి నుంచి నాకు చాలా నా పేరు మణికంఠ. మాచర్ల వెనుకబడిన ప్రాంతం. ఈ వెనుకబడిన ప్రాంతంలో కూడా చాలా మంది నిరుపేదలు కూడా వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కడుపు కట్టుకొని వాళ్ళు ప్రయోజకులు కావాలని వాళ్ళ భవిష్యత్తు పట్ల ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే సరి అయిన అవగాహన లేక చాలా మంది కూడా చదువుకున్న నిరుద్యోగ యువతి అందరూ కూడా మరి పల్లెటూర్లకి తమకు ఇంటికి పరిమితం అవుతా ఉన్నారు. సరే, ఐటీ రంగంలో అంటే చదువుకున్న విద్యార్థులు కాలేజ్ క్యాంపస్లో సెలెక్ట్ అవుతున్నారు. మిగతా డిగ్రీ వరకు చదివిన
విద్యార్థులందరికీ ఎక్కడ అవకాశాలు ఉంటాయో తెలియక కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి చర్చ వచ్చిన సందర్భంలో మరి ఈ జాబ్ మేళా నిర్వాహకులు డ్రామా టాకీస్ జానీబాబు గారు, అలాగే వారి సోదరులు నిజాం మ్యాన్ పవర్ జానీ గారు, షేక్ జానీ బాషా గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, కిడ్స్ కాలేజ్, సినర్జీ మురళీ గారు, లీడర్లుగా నిర్వాహకులకు, ముందుకొచ్చిన అన్ని కంపెనీల హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గెస్ట్స్ కి అందరికీ ముందుగా కృతజ్ఞతలు. అంతేకాదు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్న ఈ స్కూల్ ప్రిన్సిపల్, ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారైన రామారావు గారికి, న్యూటన్స్ కాలేజీ యాజమాన్యానికి, సిబ్బందికి, అలాగే వేదిక నిన్న పెద్దలు మెట్టు గోవిందరెడ్డి గారికి, నాగూర్ వలి గారికి, టీచర్ కూడా చేస్తాను కాంట్రాక్ట్లో. రీసెంట్లీ బీటెక్ కంప్లీట్ చేశాను. డిప్లొమా చేసిన తర్వాత జాయిన్ అయిన 3 years అయింది. బీటెక్ డిస్టెన్స్లో చేశాను. డిఫరెన్స్ పర్మనెంట్ చేస్తే